కాకినాడ రామకృష్ణారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ తోటమ్మ వారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని భారీ ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల వేషధారణ, గరగ నృత్యాలు, కోలాటం, విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల వేషధారణలతో రూపొందించిన భారీ ఊరేగింపు జరిగింది. కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఊరేగింపును ప్రారంభించారు. అదేవిధంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అమ్మను కాకినాడ నగర ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించేందుకు అభినందనలు తెలిపారు. ఆద్యంతం జరిగిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నీలపు సంజీవరెడ్డి, నీలపు జనార్దన్ రెడ్డి, సీరపు వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ, నీలాపు రవికుమార్, రిక్కా సత్యబాబు, కొయ్య రమణ, స్థానిక పెద్దలు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక మహిళలు, భక్తులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలకు గారు ఈ జాతర వస్తూ ఉంటుంది. నెల రోజుల పాటు చేస్తుంటారు. చాలా పెద్ద ఎత్తున చేస్తారు. చాలా గొప్పగా చేస్తుంటారు. ఈరోజు ఆఖరి రోజు అమ్మవారిని వివిధ వేషధారంలో ఊరేగింపు కూడా పెట్టి ఇక్కడి నుంచి పెద్ద మార్కెట్ నూకలం గుడి దాకా ఊరేగింపు చేసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తారు. చాలా ఘనంగా చేస్తారు. ఈరోజు తోటమ్మవారిని నమ్ముకుంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయని ఎంతో గొప్ప నమ్మకం ఈ అమ్మవారంటే. ఆ రోజు మేము కూడా అనేక సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు అమ్మవారి దయ వల్ల మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. నేను ఎమ్మెల్యే అయ్యాను. ఏదైతే ఈ ప్రజలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని అమ్మవారి దయ వల్ల, ఏదైతే వ్యక్తిగత జీవితంలో వారందరూ ఏం కోరుకున్నారో కోరికలని నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నా. ఈరోజు భవిష్యత్తులో అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరగాలనుకుంటున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు వచ్చి ఈ పండుగని సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పూజలు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. సంతోషదగిన విషయం ఏంటంటే ఇటువంటి సంబరాలు కానీ ఇటువంటి పట్టణ వాతావరణంలో అంటే రాను కనుమరుగవుతున్న పరిస్థితుల్లో మొత్తం రామకృష్ణారావుపేట పెద్దలందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క సంబరాన్ని ప్రతి 3 సంవత్సరాలు కూడా చాలా ఉత్సాహంగా చేసుకోవడం ముందుగా పెద్దలు అభినందించారు. కళలు కానీ ఈ యొక్క భక్తిభావం కానీ పోకుండా ఉండేలాగా రాబోయే తరాలకి ఈ యొక్క సంబరాల యొక్క విషయాలు కానీ పూజా విధానం కానీ అన్నీ ఈ యొక్క పెద్దలు రాబోయే తరాలకు కూడా నేర్పడం నిజంగా చాలా ఆనందించిన విషయం. పేటను పెద్దలందరూ కలిసి చేసుకుంటున్నారు. శుభసూచన. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శ్రీ తోటమ్మ వారి జాతర మహోత్సవాలకు పేట అంతా కూడా ఈ రామకృష్ణాపేట కాకుండా చుట్టుపక్కల పేటలందరూ కూడా ఘనంగా చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలాగే అమ్మవారికి వాళ్ళంతా అన్ని అలంకరించి అన్ని రకాలుగా అమ్మవారికి అలంకరించి మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు అరగంటలకు వెయిట్ చేస్తున్నారు. ఆయన వచ్చి ఓపెనింగ్ చేస్తారు పట్టుదలని. అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా వస్తారు. వచ్చి మనకి